నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ఒకసారి మళ్ళీ మా బల్మూరి వెంకట్ గారు ఒక చిన్న షార్ట్ వీడియో వేసిండు. ఒక్కసారి ఆ వీడియో చూసుకున్న తర్వాత మనం దాని మీద మాట్లాడుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, దయచేసి స్కిప్ చేయకండి. యావత్ తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో మీకోసమే చేస్తున్నా. ఒక్క 5 నిమిషాలు నా కోసం కేటాయించండి ప్లీజ్. మా అయ్య తెలంగాణకి ఓజీ అని చెప్పి మాట్లాడండి. మీ అయ్య తెలంగాణ ఓజీ కాదు, మీ అయ్య తెలంగాణకి నాజీ. నాజీ అంటే ఏందో తెలుసు కదా, ఒక నియంత లెక్క పరిపాలించేటోని నాజీ అని అంటారు. మీ అయ్య తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనించే నీకు మీ అయ్యకి మీ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి 2023 ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు. బండకేసి కొట్టినా కూడా నీ పౌరు తగ్గుతలేదు, నీ మదం అమ్ముతలేదు, నీ బల్బు మాట తగ్గుతలేవు అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 8,19,000 కోట్ల అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్ల అప్పు చేశారు. అప్పు ఎట్లా తీరుస్తారు ఆయన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీళ్లు నమ్మి అప్పు తీరుస్తామని చెప్పి చెప్పారు. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. మా అయ్య తెలంగాణకి ఓజీ అని చెప్పి మాట్లాడండి. మీ అయ్య తెలంగాణ ఓజీ. బల్మూరి వెంకట్ సార్, నిజంగా మీకు కాంగ్రెస్లో మంచి పేరు ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉన్న పేరును ఎందుకు అట్లా నాశనం చేసుకుంటారు? తెలంగాణ ప్రజలారా, దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, అసలు నిజంగా ఒకసారి బల్మూరి వెంకట్ గారిని మళ్ళీ అడుగుతున్నా, నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, ఆయన క్వశ్చన్ చేసి అంత పెద్దోని కాదు, కానీ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు చేయాల్సి వస్తుంది. తెలంగాణ బిడ్డగా మనం అడగాలి కొన్ని ప్రశ్నలు. అడగగానే మనం గిట్లున్నాం. మీకు పార్లమెంటే చెప్పింది ఏమని? బీఆర్ఎస్ ప్రభుత్వం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే చేసిపోయిందని చెప్పి. మళ్ళీ మీరు అదే మాట 4 లక్షలు చేసిరని ఒకరు, మీదనే మన కాంగ్రెస్ పార్టీలనే 4 లక్షలు చేసిందని ఒక ఆయన అంటాడు, 5 లక్షలు చేసిందని ఒక ఆయన అంటాడు, 10 లక్షలు చేసిందని ఒక ఆయన అంటాడు. ఇక మీరేమో 8 లక్షలు అనబడుతుంది. అది పార్లమెంటే స్వయంగా ఒప్పుకుంది 2,80,000 కోట్ల అప్పు చేసిందని చెప్పి. పార్లమెంట్ కంటే గొప్పలమా మనం? సరే, విషయానికి వస్తే తెలంగాణ ప్రజలారా, ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఒకసారి ప్రోగ్రాం. 2,80,000 కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ఏం చేసిండనే కదా మీ సమాధానం. సరేనా వెంకట్ గారు? ఒక్కసారి చూడండి, మీరు కూడా ఒకసారి వీడియో చూడండి. ఒక్కసారి తెలంగాణ ప్రజలారా బాగా గమనించండి. ఒకసారి నా వెనక స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో. బల్మూరి వెంకట్ సార్ గారు ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆగండి ప్లీజ్. చూడండి ఒకసారి వీడియో. 2,80,000 కోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసింది అని మొత్తుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఒక 25% మంది అడుగుతున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిపోయిందని చెప్పి. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం కట్టుకుంది, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. మిషన్ కాకతీయ 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళ చరిత్రలో ఏ సీఎంకైనా, ఏ ముఖ్యమంత్రికైనా చెరువులు ఉన్నాయి మన ఊర్లల్లో. చెరువులుండి నీళ్లు లేని కాలం ఉందిరా. అసలు చెరువులో నీళ్ళు ఎందుకు ఉండలేవు? ఎందుకు ఎండిపోతున్నాయి? చెరువులు పూడికలు తీస్తే నీళ్ళు ఆగుతాయని చెప్పి ఎవరికైనా ఒక ఉపాయం వచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది మిషన్ కాకతీయ, రైతు బంధు చరిత్రలో ఎవరైనా ఆలోచన చేసినారాయా? రైతు బంధు రైతులకు కూడా జీతంలాగా, అంటే 6 నెలలకు అది జీతం అన్నట్టే కదా. సాఫ్ట్వేర్లకు పనిచేసేలకు అందరు జీతాలు ఉంటాయి, కానీ రైతులకు జీతాలు ఉంటాయి పాపం. అట్లాంటి ఆలోచనతోని
రైతుకు పెట్టుబడి కావచ్చు, లేకుంటే పెట్టుబడి లేకుంటే ఆయన ఇంట్లోకే తిననికి కావచ్చు. చాతగానుడు ఏం చేస్తాడు? పొలం మీద వచ్చిన రైతు బంధుని తీసుకొని ఇంట్లోకు తిననికి ఉపయోగించుకుంటాడు. ఏ విషయం అయితే రైతునైతే ఆదుకున్నాడు కదా. ఇక చూడరు మొత్తం చూస్తూనే ఉన్నారు మన వీడియోస్, మ్యాక్సిమస్ వీడియోస్ జబర్దస్త్గా ఉంటాయి ఇప్పటి నుంచిగా. రైతు బంధు, 24 గంటల విద్యుత్తు. తెలంగాణ ప్రజలారా, మళ్ళీ ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎట్లుండే మన తెలంగాణ? పొద్దున 10 గంటలకు కరెంటు పోతే సాయంత్రం 7 గంటలకు కరెంటు వచ్చేది. ఒకటే గంట, మళ్ళా 1 గంట మనకు వంట చేసుకోనికి అంతే. ఆ గంట సేపు కూడా వంట లేకపోతే దీపం పెట్టుకొని చేసుకోవాలి. మా ఇంట్లో మా అమ్మ దీపం పెట్టుకొని వంట చేస్తుంటే నేను చూసిన నా కళ్ళతోని. మరి ఇప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లుంటుంది మా తెలంగాణలో? మొన్న ఊరికి పోతే 3 గంటలకు తీస్తే 7 గంటలకు వేసారు, రాత్రి 10 గంటలకు వేసారు కరెంటు. సరే పోనీ, మళ్ళీ అవన్నీ ఎందుకు, మళ్ళీ విమర్శించిన కేసులు వేస్తారు మనకు. 24 గంటల విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. గీడ హిందూ ముస్లిం ఏమన్నా చూసిండా? మన హిందువులకే వేయాల కళ్యాణ లక్ష్మి, ముస్లిం పార్టీతో మన సంబంధం లేదు, ముస్లిం వాళ్ళు ఎవరో మాకు తెలియదని చెప్పిండా కేసీఆర్? తెలంగాణలో హిందువులకు ఎంత రావాలో ముస్లింలకు కూడా అంతే రావాలని చెప్పి కోరుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి అట్లా అంటే మళ్ళీ బీఆర్ఎస్ని జోకినా అంటారు. వీడియో చేయాలంటేనే భయం అవుతున్నాడు నాకు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దీనిలో క్రిస్టియన్స్ కూడా వస్తారు పాపం. క్రిస్టియన్స్ వాళ్ళకి, మా ఇంటి పక్కన ఉన్నారు క్రిస్టియన్స్ వాళ్ళు, కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటే నా కళ్ళ ముంగట తీసుకున్నారు చెక్ వాళ్ళు. ఆసరా పింఛన్లు ఎంత ఉందనయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 60 ఏళ్ళ నుంచి ఎంతుండే మీ పింఛను ముసలోళ్ళది? 200 రూపాయలు కదా. 200 రూపాయలు పింఛన్ను సరాసరి 2000 రూపాయలు చేసిండు. అందుకే ఓడిపోయాడు కేసీఆర్ కిట్టు. ఇవన్నీ నిజంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ సీఎంకు ఇంత నాలెడ్జ్ ఉండదు. నా మీద కేసు పెట్టుకున్నా మంచిది. ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడ లేదు. ఇట్లాంటి ఎవరన్నా ఏ సీఎం అన్న పెడితే తీసుకురారు, వాళ్ళ కండువ నేను కప్పుకుంటా ఈ జాబ్ బంద్ చేసి. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు, దళిత బంధు, మిషన్ భగీరథ, టీ హబ్బు, ఐటీ డెవలప్మెంటు, యాదాద్రి పోలీస్ కమాండ్ కంట్రోలు, సెక్రటేరియట్, షీ టీమ్స్, గురుకుల స్కూళ్ళు, డబల్ బెడ్రూమ్స్, 1,00,000 డబల్ బెడ్రూమ్స్ ఇవి, బస్తీ దవాఖాన్లు, వైద్య కళాశాలలు, ఐకేపీ సెంటర్లు, అమరవీరుల స్తూపాలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు. చెప్పుకుంటూ పోతే సంవత్సరం అవుతుంది. ఇక ఆ 2,80,000 కోట్ల గినిగన పనులైనవి. మామూలు వ్యక్తి అప్పు చేసుకునే ఇల్లు కడతాడు, అట్లాంటిది అప్పు చేసి ఇవన్నీ చేసుకుంటే తప్పొచ్చిందా? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అప్పులు లేపుకోపోనా మెల్లగా. కేసీఆర్ కిట్టు ఏమవసరం ఆయనకు? బాలింతలకు మంచి ఫుడ్ ఇవ్వాలి, పుట్టిన బిడ్డకు ఓటక్కే లేదే, ఆయనకి ఏమవసరం? ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఓటక్కున్నోనికే చేస్తుంది కదా. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఎందుకు? ఆడు ఓటేయాడే, అయినా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? నా తెలంగాణలో ఎవరు గోసపడద్దు, సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఇచ్చిండు. బల్మూరు వెంకట సార్ గారు చూడండి ఒకసారి. మిషన్ భగీరథ, ఎక్కడ బోరింగ్ నీళ్ళు? పొద్దున 4 గంటలకు 5 గంటలకు లైన్ పెట్టేది బిందెలు, మేము లేచేవారికి బోరింగ్ల కాడ. ఆ బోరింగ్ ఎక్కడ ఉండాలి? సర్పంచ్ ఇంటికాడనో లేకుంటే 3 బదట్లో పెట్టేది. వాస్తవం ఇది. తెలంగాణ ప్రజలు మర్చిపోయారు, గతాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్క నల్ల బంద్ చేయని కూడా శాతనైతే లేదు, నీళ్ళు మొత్తం హౌజు విండి వెళ్ళిపోతున్నాయి. గతాన్ని మర్చిపోయారు తెలంగాణ ప్రజలు. మంచినీళ్ళ కోసము బోరింగ్ రాకపోతే మంచినీళ్ళ కోసం మంచినీళ్ళ బావి కాడికి పోతే 1-2 కిలోమీటర్లు
నేను మా తమ్ముడు మా అక్క కలిసి మోసుకొచ్చిన రోజుల్ని, అది పటేల్ పర్మిషన్ తీసుకొని. బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది వీడియో చేస్తుంటేనే. టీ హబ్ ఐటీ డెవలప్మెంట్, ఇక దీని మీద ఇంకొక వీడియో మస్తు ఉంటుంది, గంట సేపు అవుతుంది మాట్లాడాలంటే. ఏడ ఉండినా ఉద్యోగాలు మనకు హైదరాబాద్లో? ఇండ్లలో పని చేసుకొని బతికేది హైదరాబాద్కి వస్తే, హోటళ్ళల్లో పని చేసుకునేది. ఇక టీ హబ్ టీ ఐటీ డెవలప్మెంట్ ఎక్కడైనా ఎవరైనా తెచ్చిండ మనకు? సరే చంద్రబాబు నాయుడు కట్టిండు కావచ్చు, హైటెక్ సిటీ కట్టిండు కావచ్చు, ఎవరికి ఉండే జాబులల్లా? వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పటికైనా. తెలుసుకోకపోతే ఒక ఇట్లా ఉంటుంది మన తెలంగాణ. దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది, 2-3 గంటలు పడుతుంది మాట్లాడాలంటే. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, దేవుళ్ళు అందరూ ఒకటే అని చెప్పి తిరుపతి పోతే నా తెలంగాణ ప్రజలు తిరుపతి పోనీకి కొందరి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పి, మన తెలంగాణలో ఒక మంచి గుడి ఉండాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా ఉంది. అప్పుడు పోయిరా ఎప్పుడైనా ఎవరైనా? ఆ పోయినా ఆ గుళ్ళు ఉన్నంత చెప్పే కేసీఆర్ బాగా కట్టాడు, కేసీఆర్ బాగా కట్టాడు, ఇంటికి వచ్చినాక కథం మర్చిపోతారు. పోలీస్ కమాండ్ కంట్రోల్, దీని గురించి కూడా ఒక గంట పడుతుంది చెప్పాలంటే. ప్రతి దాని మీద ఒక గంట పడుతుంది మాట్లాడుకోనికి. ఈ కమాండ్ కంట్రోల్ ఒకటే కాదు, అమ్మ మీద ఒకటి చెప్తున్నా, పోలీసు వాళ్ళ జీవితాలను మార్చింది కేసీఆర్ కాదా? కామెంట్ పెట్టురబ్బా. మా బామ్మాడిది ఎంతుండే చెప్పా జీతం వాళ్ళకు? 18,000 రూపాయలు జీతం ఉండే. 18,000 హోటల్లో సూపర్వైజర్కి ఇచ్చేది 18,000. అరే ఎందుకురా మరి ఈ పని చేస్తున్నావు అంటే, తప్పది గవర్నమెంట్ జాబ్ కదా. తెలంగాణ రాకముందుకు 18,000 కూడా కాదు, ఇంకా తక్కువనే ఉండే. నేనైనా 18,000 చెప్తున్నా కానీ పని ఏంది? ఇక అదే పని. ఇక తెలంగాణ తెచ్చుకున్నాకలా 35,000 జీతం తీసుకున్నాడు. 35,000 జీతం. ఫోన్ నెంబర్ కూడా ఇస్తా, కావాలంటే మాట్లాడండి. అబద్ధాలు చెప్పాడు తెలంగాణ రాజుబాయ్, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ అయిపోయింది. సెక్రటేరియట్ ఎవరైనా కట్టినారా? సెక్రటేరియట్ ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ ఇట్లాంటి సెక్రటేరియట్ కడితే నా మీసం గిక్కుంటుంది. షీ టీమ్స్ ఎంత అద్భుతంగా, షీ టీమ్స్ బస్టాండ్లల్లా మొన్ననే కదా ఆ డీసీపీ మేడమా లేకుంటే ఏసీపీ మేడమో ఒకతే పోయి బస్టాండ్లో నిలబడితే 40 మంది పోకిరీలు. మరి అదే బీఆర్ఎస్ పాలనలా షీ టీమ్స్లు ఎంత అద్భుతంగా పనిచేసేది. ఖాళీ బస్సులో ఒక అమ్మాయిని చూస్తేనే ఆ బస్సులో కూడా షీ టీమ్స్ సివిల్ డ్రెస్లో వచ్చి ఉండేటోళ్ళు. అంత అద్భుతంగా ఉండే షీ టీమ్స్ అప్పుడు. గురుకుల స్కూల్స్ ఇక గురుకుల స్కూల్స్ అయితే నిజంగా 100% కేసీఆర్ కాలు మొక్కాలి. ఎందుకో చెప్తా వినోది. చాలామంది అన్నారు సబ్బండ వర్గాలకు అన్ని ఇస్తున్నావు, గొర్రెపిల్లలు ఇస్తున్నావు, బర్రెపిల్లలు ఇస్తున్నావు, వాళ్ళు బర్రెలు మేపుకుంటారా గొర్రెలు మేపుకుంటారా అని చెప్పి అన్నారు. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, దయచేసి ఒక 5 నిమిషాలు ఓపికతో కూర్చోండి, అన్నీ తెలుస్తాయి ఈ విషయంలో. ఈ వీడియోలో దయచేసి అక్కలారా చెల్లారా ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో కోసం ఓపిక పట్టి వినండి. ఎందుకయ్యా గొర్రెపిల్లలు ఇస్తున్నావు, బర్రెపిల్లలు ఇస్తున్నావు, వాళ్ళు గొర్రెలే మేపుకోవాలా బర్రెలే మేపుకోవాలా అని చెప్పి కొంతమంది మాట్లాడారు అప్పుడు మేధావులు. ఇప్పుడు ఊర్లో మా నాన్న ఉన్నాడు, మా నాన్న చదువుకోలే, ఆయనకి ఎవరు జాబ్ ఇవ్వాలి? 4 గొర్రెపిల్లలు ఇస్తే దాన్ని 40 వేసి అమ్ముకొని కుటుంబం పోషించుకుంటాడు. అట్లాంటి బిడ్డలు వాళ్ళ బిడ్డలు గోసపడద్దని చెప్పి గురుకులాలు స్టార్ట్ చేసిండు. గురుకుల విద్యాలయాలు కనుమరుగబోతున్నాయని చెప్పి కొన్ని వేల స్కూళ్ళు కట్టిండు. నా పెద్ద కొడుకు కూడా గురుకులనే, అందుకే చెప్తున్నా. గురుకులలా మంచి మంచి విషయాలను ఇంకా ఇవన్నీ 2,80,000 కోట్ల అప్పు చేసి ఇవన్నీ తెచ్చిండు కదా, చెప్పుకొని ఇంకా మస్తున్నాయి. గురుకులాల పిల్లలకు సంవత్సరానికి ఇంత అని డబ్బులు కూడా ఇచ్చేది.
ఈ విషయం ఎవరికి తెలియదు. అరే ఊర్లో పాలు పోసేటోళ్లకు 1 లీటర్ పాల మీద 2 రూపాయలు 3 రూపాయలు అని చెప్పి ఎక్స్ట్రా ఇచ్చేది. ఈ విషయం ఎవరికైనా చెప్పిరా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎందుకంటే ఈ చేసిన పనులు చెప్పుకోలేకపోయింది. చెప్పుకోవాలి. పని చేయనోడే పెద్ద పెద్ద శిలాపలకాలు పెట్టుకుంటుండు. మీరు చెప్పుకుంటే ఏమైంది సార్? గురుకులాల గొంగళ్ళు ఇచ్చిర్రు, వర్షానికి జర్కిన్లు ఇచ్చిర్రు, ఫోటోలు దిగాలి. చాలామంది చిన్న చిన్న పనులు చేసి పెద్ద పెద్ద ఫోటోలు పెడుతూ, ఒక అరటిపండు ఇచ్చి వాడు 10 ఫోటోలు పెడుతుండు. మీరు పెట్టుకోకపోతిరి, ఓడిపోతిరి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 ఇల్లు కట్టిరు. ఎంత అద్భుతం! మా దోస్తగానికి వచ్చింది. గృహప్రవేశానికి పోయినాం మేము. కావాలంటే ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తా. మీరు కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరు పంపిస్తాను నేను. బస్తీ దావకండ్ల మా బస్తీలకే దావకండ వచ్చింది. మేము ఏడికి పోవాలి? మేము గాంధీ కన్నా ఉస్మానియా కన్నా పోయేది. అట్లాంటిది మా బస్తీకి దావకండ వచ్చింది. తుమ్మినా దగ్గినా 2 టాబ్లెట్లు తీసుకుంటాం ఫ్రీగా. మరి బయటికి పోతే లక్షలు ఫీజే, చేయి పట్టుకుంటే 500 ఫీజే. ఎడికెళ్ళి తెస్తారు మరి బస్సులలో ఉండేటోళ్ళు? వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టిండే? తెలంగాణలో 60 సంవత్సరాల ఎవరైనా మెడికల్ కాలేజ్ కట్టిర్రా? సరే కడితే ఒక 2ో 3ో కట్టచ్చు. 30 మెడికల్ కాలేజీలు కట్టిండు. మరి కాదు అప్పు? 2,80,000 కోట్లు కాదు అప్పు? ఐకేపీ సెంటర్, ఇది మస్తు తమాషా ఉంటుంది పాపం. ఊర్లో వడ్లు కొంటలేరని చెప్పి రైతులు గోసపడుతారని చెప్పి ఊరికి ఒక ఐకేపీ సెంటర్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి, అంటే ఊర్లో రైతు పండించిన వరి ధాన్యాన్ని ఎక్కడికో ఎందుకు పోయి అమ్ముకోవాలి? వాళ్ళ ఊరినే ఒక ఐకేపీ సెంటర్ పెట్టి మహిళలకు జీతాలు ఇచ్చి, అంటే ఆ ఊర్లో మహిళలనే కొంతమందిని పెట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చి వడ్లు కొనిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్. జర కామెంట్లు జోక్తురని ఏకురి దండం పెడతా. ఐకేపీ సెంటర్లో కూడా మా అత్తమ్మ పనిచేసింది. ఆమె ఎంత బాగా అయిపోయింది తెలుసా? చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు ఉంది, ఇంకా సంవత్సరం పడుతుంది. కానీ అమరవీరుల స్తూపం, చాలామంది ఈ అమరవీరుల గురించి అయితే మాత్రం ఘోరంగా మాట్లాడుతుర్రబ్బా. కళాకారులకు కేసీఆర్ ఏం చేయాలి, అమరవీరులకు ఏం చేయాలని చెప్పి, అమరవీరులకు ఏం చేయాలి అని చెప్పి ఒక ఫ్యామిలీని తీసుకురాలి దద్దమ్మలారా. నేను చెప్తున్నా, అమరవీరుల గురించి కూడా నేను ఒక వీడియో చేస్తున్నా, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నా వీడియో. అది ఒక్క అమరవీరునికి కూడా అన్యాయం చేయలేదు కేసీఆర్, ఇది వాస్తవం. ఒకవేళ అమరవీరుని కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి తీసుకొని రారి, కామెంట్ పెట్టుర్రి, నేను వస్తా వాళ్ళ ఇంటికి, నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా కేసీఆర్ మీకు ఏం చేయలే అని చెప్పి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అమరవీరులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను చేస్తేనే వాళ్ళకి న్యాయం చేసినట్టు అని అనుకుంటున్నారు అనమాట. అట్లా అనుకుంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు, మరి వాళ్ళకి ఇచ్చిరా టికెట్లు? అవి అడిగారు, బయటోడు కదా. పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఒక్క పల్లెల శ్మశాన వాటిక ఎక్కడ కాలబెట్టినా కానీ, ఎక్కడ బొందు తోడినా కానీ కొట్లాటలు. మా జాగా కొంచెం ఇటు వచ్చింది, లేకుంటే ఆడ కాలబెడితే మాకు పొగ వాసన వస్తుందని చెప్పి ఊళ్ళలో మొత్తం కొట్లాటలు ఉండే. అట్లాంటి ప్రతి ఒక్క ఊళ్ళో ఒక శ్మశాన వాటిక ఉండాలి. చనిపోయిన వ్యక్తి కూడా పాపం చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఆయనకు అది సరే, చనిపోయిన వ్యక్తికి ప్రశాంతంగా పోయే టైంలో ఎందుకు ఈ లొల్లిలు అని చెప్పి శ్మశాన వాటిక ప్రతి ఒక్క ఊళ్ళో కట్టిండు. మీ ఊళ్ళో లేదా? మీ ఊళ్ళో లేకుంటే కామెంట్ పెట్టు. మా ఊళ్ళో ఉంది, శ్మశాన వాటిక కట్టిండు. పల్లె ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్లు. ఎవరైనా తెలంగాణ పల్లెలల్లా ఎవరైనా ఓపెన్ జిమ్లు పెట్టినారా ఇంతవరకు? అసలు ఆలోచన ఉండేనా? జిమ్ అంటే హైదరాబాద్ కూడా చేయాలి, ఊర్లో ఉన్నోనికి అవసరం లేదు, ఊర్లో ఉన్నోనికి ఎక్సర్సైజ్ పని లేదని చెప్పి. ఎంత మంచిగా అద్భుతం మా ఊళ్ళో చూడండి ఒకసారి. శ్మశాన వాటిక
కొంచెం ముంగడికి వస్తే పల్లె ప్రకృతి వనం, దానికన్నా కొంచెం ముందుకు వస్తే ఓపెన్ జిమ్, చెరువు పక్కన ఎంత బాగుంటుందో తెలుసా. సిద్దిపేట కొమిడి చెరువు ఒకసారి పోయి చూడండి, బీఆర్ఎస్ పాలన ఏందో అంటే తెలుస్తుంది. సరే అయ్యా బల్మూరి వెంకట్ గారు, వీడియో కొంచెం అది ఎక్కువైతుంది, ప్రజలు మళ్ళీ స్కిప్ చేస్తారు. మనోళ్ళకు ప్రజలకు అసలే షార్ట్స్ కావాలి, ఇట్లాంటి వీడియోస్ అవసరం లేదు వాళ్ళకు. షార్ట్స్ అంటే టక్ అని చూడాలన్నమాట, ఏ విషయమే కానీ ఒక సెకండ్లో తెలిసిపోవాలి. ఈ సొల్లంతా పెట్టదు అంటారు. గిన్నిగానం చేసింది అంటే ఇవి ఓన్లీ చెప్పుకున్నాయి, చెప్పని ఇంకా కొండంత ఉన్నాయి. ఇంకోటి చూపిస్తాడు, ఇగో ఇది అసలైతే. బల్మూరి వెంకట సార్ గారు నమస్తే. ఒకసారి వీడియో ఆఫ్ చేస్తే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడురి. కాంగ్రెస్ హయాంలో 3 సంవత్సరాలు అయింది అంటారు కదా, మరి 3 సంవత్సరాలకే మీరు 3,50,000 కోట్లు, లేకుంటే 2,50,000 కోట్లు, లేకుంటే 3,40,000 కోట్లు అప్పు చేసిర్రు. అది నేను చెప్పడమే కాదు, తెలంగాణలో ఎవరినైనా చెప్తారు. సీఎం సారే చెప్పిండు కదా ఇంత అప్పు అయిందని చెప్పి. మరి 2,80,000 కోట్లకే వాళ్ళు అన్నీ చేస్తే ఒకసారి మీరు సీఎంను కూడా అడగాలి. వెంకట సార్ గారు అడగండి ఒకసారి, సార్ మరి వాళ్ళు 2,80,000 కోట్లకే గంతపానం చేసిర్రు, మనం గింతగానం అప్పు చేసి మనం ఏం చేసినాం సార్ అంటే, ఇగో మహాలక్ష్మి ఫ్రీ బస్ పెట్టిర్రు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వేస్తా, నిజంగా ఫ్రీ బస్సులో పోయేటోళ్ళు సుఖంగా పోతుర్రా? మా ఆఫీస్కి వచ్చే చెల్లి కష్టం నాకు చెప్పింది, ఫ్రీ బస్ కష్టం నిజంగా వాస్తవం ఇది. ఒక్కరోజు కూడా ఆమెకు సీట్ దొరకలేదట ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి. ఆమె ఆఫీస్కి వచ్చే వరకు మొత్తం చెమట అవుతుంది. ఎండాకాలం చూడాలి ఆమె బాధ. ఇట్లాంటి పరిస్థితులే కదా మీరు చూసింది. నేనేమంటున్నా అంటే, డైరెక్ట్ ఫ్రీ బస్ మొత్తం ఒకటి మహాలక్ష్మి మొత్తం లేడీస్కి అని చెప్పి స్పెషల్ బస్ వేసేసి మళ్ళీ దానిలో టికెట్లు ఎందుకు, మళ్ళీ మొగోళ్ళు ఎందుకు? ఏదైనా చేస్తే ఫుల్ఫిల్ చేయాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి మంచిగా మనసులకు. అన్నం పెడితే కడుపు నిండా పెట్టాలి. ఫ్రీ బస్సు పెట్టే బదులు ప్రభుత్వానికి ఒక చిన్న సలహా, పాపంగా విద్యార్థులు వాళ్ళకు ఫ్రీ పెట్టేది ఉండే బస్సులు, చదువుకునే పోరగాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు జేబులు వేసుకొని బస్సు ఎక్కుతారు వాళ్ళు. అరే విద్యార్థులకు పెట్టుర్రు ఫ్రీ బస్సు. సరే పెట్టిన వాళ్ళు పెట్టిళ్ళు, మహాలక్ష్మి అని చెప్పి పెద్ద బోర్డు రాసి పెట్టి ఓన్లీ లేడీస్కి అని చెప్పి ఎంత మంచిగా ఉంటుంది. ఆగమైంది కదా. ఒక పాట కూడా ఉంది దాని మీద, ఒకసారి మన ఛానల్ ఒకసారి చూడురి. ఇందిరమ్మ ఇండ్లు 500కే గ్యాస్. ఈ 500కే గ్యాస్ ఎవరి దగ్గర పోయి మూతికాడ మైకి పెడితే చెప్పు తీసుకొని కొడుతుర్రు. ఎవడిచ్చిండే, నువ్వు ఇచ్చినవా అని చెప్పి. సరే వస్తే కొంతమందికి వచ్చింది కావచ్చు, అది కూడా ఫుల్ఫిల్ కాలేదు. ప్రజలు అనుకుంటారు, ఎందుకంటే మేము పోతాం కదా. ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితే చెప్తా. ఇందిరమ్మ ఇండ్లు స్టోరీ హైదరాబాద్లో ఎందుకు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్, పల్లెటూర్లలో ఎందుకు అట్లే అని చెప్పి చాలామంది అంటారు. మొన్న మా ఊర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు వస్తే నేను అడిగిన, ఎంతైందమ్మా మీకు ఇందిరమ్మ ఇండ్లు మొత్తం అంటే, మీ చేతులకి ఏమైనా పెట్టిర్రా లేకుంటే మొత్తం గవర్నమెంటే కట్టించిందంటే, ఏం గవర్నమెంట్ కట్టించిందిరా నాయన నాకు అర్థం కాదు, వాళ్ళు ఇచ్చే 5 లక్షలకు నాకు 3 లక్షలు బిల్ అయింది, నాకు 3 లక్షలు అయింది. ఆ 3 లక్షలు అప్పే అయిందట మళ్ళీ ఆమెకు. అంటే మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి స్టాప్ పడ్డాకల పునాది తీసినాకల కొంచెం, స్టాప్ పడ్డాకల కొంచెం అని చెప్పి పెడతారు కదా. అసలు ఒక్క మేస్త్రి ఇందిరమ్మ ఇల్లుకు అదే 5 లక్షలకు ఇల్లు కట్టివని చెప్పి ఒక మేస్త్రి రమ్మని చెప్పి ఒక మేస్త్రి కూడా రాడు. వాళ్ళు 5 లక్షలు ఇస్తే పైకి 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది అని చెప్పి మేస్త్రీలు డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పడదు 5 లక్షలల్లా. 5 లక్షలలో ఇందిరమ్మ ఇల్లు కాదు, ఇది వాస్తవం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి చేతులు జోడించి వినియోగించుకుంటున్నా. ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు అనేది నిజంగా ప్రజలకు మళ్ళా అప్పు భారం పడుతుంది.
3 పనులల్లో మీరు సాటిస్ఫాక్షన్గా ఫుల్ఫిల్ చేయలేదు. కానీ 3,50,000 కోట్ల అప్పు చేసిర్రు. అందుకే నేను అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ మీద మాకు ఎలాంటి కోపం లేదు. కానీ మనం వేరే గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మా ప్రయత్నం వల్ల 6 గ్యారంటీలు మా ప్రజలకు కావాలి, మా ప్రజలు సంతోషంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఏడుపు ముఖం వేసుకొని ఉండొద్దు అని మా ప్రయత్నం, మా మ్యాక్స్ న్యూస్ ప్రయత్నం, ఈ తెలంగాణ రాజుబాయ్ ప్రయత్నం. ఇప్పటికైనా కాదు ఎప్పటికైనా కాదు ప్రజల తరపు నుండి ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాము. ఒకసారి ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ మరొకసారి వేడుకుంటున్నా, చూస్తే ఒకసారి కామెంట్ పెట్టుర్రి. మీరు కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. ఓకేనా? చూస్తూనే ఉండండి నిరంతరం మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై తెలంగాణ.